సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. 3 రోజులు ఆకాశంలో పతంగులు కనువిందు చేస్తున్నాయి. వివిధ ఆకారంలో ఉన్న పతంగులను చూడటానికి జనం భారీగా తరలివస్తున్నారు. ఇక స్టాళ్లలో ఉన్న 1200 స్వీట్స్ నోరూరుస్తున్నాయి. పతంగుల పోటీలు చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. రెటికా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. 3వ రోజు ఆకాశంలో పతంగులు కనువిందు చేస్తున్నాయి. వివిధ ఆకారంలో ఉన్న పతంగులను చూడటానికి జనం భారీగా తరలివస్తున్నారు. ఇక స్టాళ్లలో ఉన్న 1200 స్వీట్స్ నోరూరుస్తున్నాయి. పతంగుల పోటీలు చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. రెటికా డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. చెప్పండి నరేందర్, కైట్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? మాదిరి 3వ రోజు కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్ట్ అయితే చాలా గ్రాండ్గానే జరుగుతుందని చెప్పాలి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఫైనల్ డే కాబట్టి ఈ ఫెస్టివల్ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆర్గనైజర్స్ కావచ్చు, టూరిజం శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు, అంటే 10 గంటల నుంచే వివిధ ఆకారాల్లో ఉన్న రంగురంగుల పతంగులు అనేది మనకు ఆకాశంలో వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. కాకపోతే 11 నుంచి ఈవినింగ్ 4 o'clock 4:30 వరకు కొంచెం విండ్ తక్కువగా ఉంటుంది, గాలి తక్కువగా ఉండడంతో ఎక్కువ ఎగరట్లేవు మధ్యాహ్నం టైంలో. కానీ మార్నింగ్ 10 నుంచి 11, సాయంత్రం 5 తర్వాత 5 నుంచి 8 గంటల వరకు అయితే పెద్ద పెద్ద పతంగులు, అంటే ఒకటి ఫిష్ ఆకారంలో కావచ్చు, ఎలిఫెంట్ ఆకారంలో, వివిధ రంగుల్లో ఉన్నాయి, కార్టూన్ టైప్ ఉన్న పతంగులన్నీ అయితే చాలా బాగా ఎగురుతున్నాయని చెప్పాలి. దీన్ని చూసేందుకు కూడా వేల మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. చాలా మందికి ఫెస్టివల్ అనేది పెరేడ్ గ్రౌండ్లో కనిపిస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఉందో ఇక్కడ వస్తే చూడొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే 30 నుంచి 35 వేల మంది నిన్న వచ్చినట్టు చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వివిధ చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లు చేశారు. వచ్చిన సందర్శకులను ఆకట్టుకోవడానికి 5:30 నుంచి 8:30 వరకు కూడా కల్చర్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో స్టేజ్ కూడా వేశారు. దీంట్లో ఇటు కూచిపూడి కావచ్చు, భరతనాట్యం, డ్యాన్స్, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అర్థం పట్టేదైతే అలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇందులోనే స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. స్వీట్ ఫెస్టివల్లో ఫస్ట్ టైం టెక్స్టైల్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మన తెలంగాణకి సంబంధించిన చేనేత వస్త్రాలని ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఓవరాల్గా 60 స్టాల్స్ అయితే చేనేతకు సంబంధించిన ఏర్పాటు చేశారు. ఇందులో కూడా చాలా మంది ఇటు ఊర్లలో ఉండి డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పిండి వంటలు, దాంతోపాటు ఇటు జూట్ బ్యాగులకు సంబంధించింది కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ కూడా గతంలో మన రాష్ట్ర గవర్నమెంట్ సెర్ప్ కావచ్చు, మెప్మా అనే స్కీమ్స్ తీసుకొచ్చి ఇటు స్త్రీశక్తి క్యాంటీన్లు, దీనికి సంబంధించిన స్టాల్స్లో ఇటు వాళ్ళకి మార్కెటింగ్ కల్పించేందుకు, పబ్లిసిటీ కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇక ఈ రోజుతో ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి కూడా మరో 3 రోజులు ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయితే జరగనే ఉంది. దీనికి సంబంధించి సెలబ్రేట్ ద స్కై పేరుతో నిర్వహిస్తున్న ఈ సెలబ్రేషన్స్ లో రేపటి నుంచి 3 రోజులు హాట్ ఎయిర్ బెలూన్ అనేది కూడా కండక్ట్ చేస్తుంది. గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంది. దీంతో పాటు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఈ డ్రోన్ ఫెస్టివల్ లో కూడా డ్రోన్స్ కి రేసెస్ ఉంటాయి. దాంతోపాటు డ్రోన్స్ కి సాకర్ మ్యాచ్ కూడా ఆడిస్తున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. ఇది మార్నింగ్ 9:30 to 8 o'clock వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కండక్ట్ చేస్తున్నామని చెప్తారు. దాదాపుగా 19 దేశాల నుంచి 45 మంది, 19 దేశాల నుంచి 45 మంది వివిధ కంట్రీలకు సంబంధించిన వాళ్ళైతే ఆల్రెడీ హైదరాబాద్కి రీచ్ అయ్యారు. ఈరోజు ఉదయం కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్కి సంబంధించి ఒక మాక్ ఫ్లై కూడా కండక్ట్ చేశారు. ఇది గండిపేటలో జరుగుతుంది. అయితే గండిపేటలో కొంతమంది వివిఐపీలకి కావచ్చు, సెలబ్రిటీలకి కావచ్చు ఫ్లై చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది గండిపేటలో టేక్ ఆఫ్ అయ్యి విండ్ గాలి మూమెంట్ని బట్టి ఎక్కడ ల్యాండ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే పరేడ్ గ్రౌండ్లోనే ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఉన్నది మాత్రం ఇక్కడే ఒక 80 meters హైట్కి ఫ్లై అవుతుంది. ఈ ఫ్లై మళ్ళీ ఇక్కడే పరేడ్ గ్రౌండ్లోనే ల్యాండ్ అయ్యే విధంగా చూస్తారు. ఒక 300 మందికి, అంటే బుక్ మై షో ద్వారా ఎవరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్ 300 మందికి ఫ్లై చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. నైట్ టైంలో హైదరాబాద్ ఎలా ఉంది, ఇక్కడ లైటింగ్ ఎలా ఉంది, ఎంత బాగా కనిపిస్తుంది అనేది మాత్రం దీంట్లో చూడవచ్చు మాదిరి.